సహోదరుడు పాపైన మానవుడు ఈ లోకం ఇచ్చిన తర్వాత వేడికెళ్తున్నాడు. దానికి జవాబు దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. సహోదరుడా, భౌతికమైన మరణము కాదండి. మనం మరణించిన తర్వాత మనలో ఉన్న ఆత్మ ఒక దినమున దేవుని దగ్గర చేరేదిగా ఉంటుంది. ఈ భూమి మీద చేసిన ప్రతి పనికి, ఈ భూమి మీద చేసిన ప్రతి మాటకు ఒక దినమున దేవునికి లెక్క అప్పగించవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, నిత్య నరకమనగా అగ్నిగుండం ఉన్నది మరణించిన తర్వాత. ఆ నరకం తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. నరునిగా 2024 సంవత్సరాల క్రితమైన మానవ ఈ లోకం దిగి వచ్చినాడు. 33 సంవత్సరం భూమి మీద జీవించినాడు, సంచరించినాడు. ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. మరణించిన వారిని సజనుగా బ్రతికిస్తూ వచ్చినాడు. మూగవారికి మాటలు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, పక్షుల వారిని బాగు చేసినాడు. 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి ఆరోపణిస్తూ వచ్చినాడు. ఈ రీతికి ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిస్తూ వచ్చినాడు. అంత మాత్రమేనా కాదు, నీ కొరకు మరణించినాడు దేవుడు. సహోదరుడు, ఆకాశం భూమి మధ్యలో మిట్ట మధ్యాహ్నం మనుషులందరి కొరకు మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినం తిరిగి పరలోకములకు ఆరోహణమైనాడు. ఆ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? మీకు మధ్యాహ్నం పుట్టినంటే ప్రయాసపడి భారం మోసుకొని పోచిన వాళ్ళని అయితే రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నంటున్నాను. సహోదరుడా, ఈ లోకం ఇచ్చిన తర్వాత నువ్వు ఏడుకెళ్తున్నావు. సహోదరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నంటున్నాను. సహోదరుడా, నీ పాపను ఒప్పుకుంటే చాలు, నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పాపాలు మనం ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువా, నేను పాపినని నీ హృదయపూర్వకంగా నీ పాపం గురించి పశ్చాత్తాపడితే చాలు. దేవుని పాపాలు క్షమించి నీ జీవితాన్ని మార్చే దేవుడు కొంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో శాంతి, నెమ్మది, సమాధానం ఆ దేవుడిని కుమ్మరించేవాడు కొంటున్నాడు. ఈ లోకం ఇచ్చినను మోక్ష మార్గము, పరలోక రాజ్యం ఆ దేవుడు ఉచితంగా అనుగ్రహించేవాడు కొంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవుడు నింటి వారును గొప్ప రక్షణ, శాంతి, సమాధానము, నెమ్మది, పరలోక రాజ్యము మీరందరూ పొందుదురు గాక.